అందరి చేతుల పైకి ఓటు వేయండి, ఓటు వేయండి, వందే మాత్రం. న్యాయ నిర్ణయ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించిన తర్వాత ఇప్పుడు ట్రిబ్యునల్లకు అప్పీల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న ఈ పొడవైన క్యూల గురించి మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రజలలో చాలా మంది 23వ తేదీన లేదా 29వ తేదీన జరగబోయే బెంగాల్ ఎన్నికలలో ఓటు వేయలేరు. దానికి కారణం రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఖరారు చేసేందుకు సమయాన్ని పొడిగించబోమని సుప్రీంకోర్టు చెప్పడమే. అయితే ఒక వ్యక్తి ఉన్నారు, మరియు గుర్తుంచుకోండి, కేవలం ఒక వ్యక్తి నిజానికి ట్రిబ్యునల్ నుండి తన పేరును క్లియర్ చేయించుకుని ఓటరు జాబితాలోకి తిరిగి రాగలిగారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి. అతను ఈ ప్రభుత్వ కార్యాలయాలను లైన్లలో క్యూ కట్టాల్సిన అవసరం ఉన్న వ్యక్తి కాదు. అతను ఒక అభ్యర్థి, నిజానికి ఫరక్కా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి. అతని పేరు మోతాబ్ షేక్, మరియు అతను ఇక్కడ నాతో ఉన్నారు. నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మోతాబ్ గారు, ముందుగా ఇది చెప్పండి, ఈ జరిగిన ప్రక్రియ అంతట్లో మీ పేరు ఎలా తొలగించబడింది? ఓటర్ల జాబితా నుండి ఎలా తీసేశారు? అది మేము చెప్పలేను, స్క్రూటినీ చేసిన వాళ్ళే చెప్పగలరు. మా ఏ డాక్యుమెంట్ అయితే చూశారో మా ట్రిబ్యునల్లో ఆమోదం పొందిన అదే డాక్యుమెంట్ను మేము ఇచ్చాము. అందుకే ఎలా ఏమి చెక్ చేశారో అదైతే నాకు తెలియదు. మీకేమైనా తెలిసిందా ఏం తప్పు చేశారని మీ పేరు? ఏ తప్పు లేదు, అంటే ట్రిబ్యునల్లో ఏమడిగారో అది కూడా చెప్పలేకపోయాడు. సరే, అయితే ఇది చెప్పండి మోతాబ్జీ, మొదట మీ పేరు స్ట్రైక్ ఆఫ్ అయింది, ఆ తర్వాత మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ ఆదేశం ఇచ్చింది, ట్రిబ్యునల్ మీ కేసును వినాలని. మీరు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఏ ఉద్దేశంతో వెళ్లారు? చూడండి, అది మా హక్కు, మా దగ్గర పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. మేము వెళ్ళడం అవసరం అవుతుంది, మేము వెళ్లాల్సి వచ్చింది. ముందు హైకోర్టుకు వెళ్ళాము, ఇది హైకోర్టు కేసు కాదని హైకోర్టు చెప్పేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళాము, సుప్రీంకోర్టు ఆ తర్వాత ట్రిబ్యునల్కి ఇచ్చింది. ట్రిబ్యునల్ అప్పుడు మా డాక్యుమెంట్ మొత్తం చూసింది. అప్పుడు దాదాపు 191 పేజీల డాక్యుమెంట్ తయారైంది. అది 191 పేజీల డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే మొత్తం కేసుతో పాటు డాక్యుమెంట్ మరియు ఆధారు ఇవన్నీ కలిపి మొత్తం 191 పేజీలు ఉండేది. మీరు ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ప్రక్రియ జరిగింది? మా ప్రేక్షకులు ఇది తెలుసుకోవాలనుకుంటారు, ఎందుకంటే ట్రిబ్యునల్ క్లియర్ చేసిన మొదటి వ్యక్తి మీరే. ప్రక్రియ ఏమిటి? ఎంత సమయం పట్టింది? ఎలాంటి వాదనలు జరిగాయి? కొంచెం వివరంగా చెప్పండి. దాదాపు 1 గంట, అంటే మొత్తం పేపర్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, అంటే మొత్తం బెంగాల్ ప్రజల కోసం దానిలో ఆధార్ కార్డుకు గుర్తింపు ఇచ్చారు. చూడండి, 2వ పేజీలో దానిలో రాసింది ఆధార్ కార్డుకు గుర్తింపు ఇచ్చారు అని. అందుకే మేము కూడా ఇందులో సంతోషంగా ఉన్నాము. మాదైతే అంటే లిస్టులో పేరెక్కింది, కానీ పబ్లిక్ కి కూడా ఇందులో చాలా పెద్ద ప్రయోజనం ఉంది. అయితే ఇదంతా అయిపోయింది, మరియు మీరు మీ నామినేషన్ కూడా ఫైల్ చేసి ఉంటారు. మీరు ఈ పూర్తి ప్రక్రియ గురించి ఏమనుకుంటున్నారు? మీరు చూడండి, మీరు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి, మీరు పాలిటీషియన్, మీరు బహుశా కాంట్రాక్టర్ కూడా. మీరు సుప్రీంకోర్టు వెళ్ళగలిగారు, ఆ తర్వాత ట్రిబ్యునల్ మీ కేసు విన్నది. మీ వెనుక ఉన్న ఈ ప్రజలు, వీళ్ళు బహుశా ఇప్పుడు ఇంత త్వరగా ఈ ప్రక్రియను చేయలేకపోవచ్చు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? మేము దీన్ని వీలైనంత త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాము. 4-5గురితో, అంటే అలా ఒక టీంను ఏర్పాటు చేశాము. ఎంత సహాయం చేయగలమో అంత చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు ఈ పూర్తి ప్రక్రియను చేశారు, పూర్తి ప్రాసెస్ మీరు చేశారు. మీ ప్రకారం ఒకరు ఓటర్ అని లేదా వారి ఐడెంటిటీ సరైనదని ప్రూవ్ చేయటం ఎవరికైనా ఎంత సులభం లేదా ఎంత కష్టం? మీరు పూర్తి ప్రక్రియను చూశారు, మీకే స్వయంగా జరిగింది. చూడండి, ఇందులో సమస్య ఉన్న విషయం ఏమీ లేదు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే, ఎవరైతే చెక్ చేస్తారో, ఎవరైతే స్క్రూటినీ చేస్తారో అందులో వారి ఇష్టం ఏంటి అనేది, అది ఆ ఇష్టం మీద డిమాండ్ ఉంది. అందుకే ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఏవైతే గుర్తింపు ఉన్నాయో అవి అందరి దగ్గర ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ స్క్రూటినీలో ఫెయిల్ చేస్తున్నారు. మీరు ఇలా ఉద్దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు అంటున్నది ఎవరైతే స్క్రూటినీ చేస్తారో అది వారి ఉద్దేశం మీదే ఆధారపడి ఉంటుందని. అలా ఎందుకంటున్నారు? పదారం కూడకుండా నాలే. చూడండి, నా దగ్గర పూర్తి డాక్యుమెంట్ ఉన్నప్పటికీ నా పేరు డిలీట్లో చేశారు. సేమ్ ఇతర ప్రజలది కూడా ఇలాగే ఉంది. మీరు ఈయన కొడుకు, మీ పేరేమిటి? బైతుల్ షేక్ జీ. మీరు ఇంకొంచెం వివరంగా చెప్పండి, ఈ ట్రిబ్యునల్ ప్రాసెస్ ఏ విధంగా ఎలా జరిగిందో. చూడండి, ముందుగా మేము ఎస్ఐ కోసం ఉన్న డాక్యుమెంట్లన్నీ ఇచ్చాము. వాటిలో 11 డాక్యుమెంట్లలోకెల్లా అత్యంత ముఖ్యమైనది పాస్పోర్ట్. అందుకే మేము నాన్నగారి పాస్పోర్ట్ని ఇచ్చాము. అయినా కూడా అది అడ్జుడికేషన్లోకి వచ్చింది. అడ్జుడికేషన్ తర్వాత మేము మళ్ళీ బిఎల్ఓ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మళ్ళీ డాక్యుమెంట్స్ సమర్పించాము. వాళ్ళు ఏమేమైతే చెప్పారో ఆ డాక్యుమెంట్లన్నీ ఇచ్చాము. ఆ తర్వాత వచ్చిన సప్లిమెంటరీ లిస్టు అది ఎలిజిబుల్ లేదా నాట్ ఎలిజిబుల్ అని ఉండేది. అది సాయంత్రం 28వ తేదీ మార్చి 28 క్యాండిడేట్ అనౌన్స్ అవ్వడానికి కొద్దిసేపటి ముందు నాన్నగారి పేరు అక్కడ నుంచి డిలీట్ అయిపోయింది. అప్పుడు మేమంతా చాలా ఆందోళన చెందాము. డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు అలా అంటే ఎలా చేయగలరు అని.
ఒక్కసారి పొరపాటు జరగొచ్చు. 2 సార్లు ఎలా పొరపాటు జరుగుతుంది? ఎలాంటి పొరపాటు? ఏమిటి ఆ పొరపాటు? పొరపాటు అంటే పేరు మోతాబ్ ఫిరోజ్ అని ఉండేది, మరి ఇప్పుడున్న రీసెంట్ నేమ్ మోతాబ్ షేక్. అయితే దానికి సంబంధించిన అఫిడవిట్ మా దగ్గర ఉంది. ఆ తర్వాత పాస్పోర్ట్ వగైరా, నా స్కూల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా సోదరుడి స్కూల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, బర్త్ సర్టిఫికేట్ అయినా ఇంకేదైనా అన్నింటిలో నాన్నగారి పేరు సరిగ్గానే ఉంది. అలాగే ఉంది. సరే. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత విచారణ జరిగింది. విచారణలో వాళ్ళు అనుమతించారు, సరే మేము ట్రిబ్యునల్ కేసు దగ్గరకు వెళ్ళి మేము ఇది చేస్తామని. ఆ తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు, నాన్నగారిని కూడా పిలిచారు, మళ్ళీ మాట్లాడారు, ఇలా మీ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గానే ఉన్నాయని. దీని ఆధారంగా మేము మీ ఆర్డర్ షీట్ను ఇవి చేస్తున్నాం. మీరు మీ సొంత తండ్రి గారిని ఈ విధంగా చూశారు. ఈ ప్రక్రియ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో మీరు కింద సహాయం చేస్తున్న ప్రజలకు ఇది చేయించుకోవడం ఎంత సులభం లేదా కష్టం? ఇది చాలా కష్టం. మీరు చూడొచ్చు, వీళ్ళు పొద్దునుంచి వస్తారు. సరే, అంటే ఒక్క రోజులో 100, 200, 250 మంది కూడా వస్తారు ఇక్కడికి. అయినా కూడా మేము బ్యాచ్లుగా ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ప్రాంతంలో మేము ఎస్ఐఆర్ గారి ఈ క్యాంప్ను ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడున్న ఈ ప్రజలందరూ ఓటరు జాబితా నుండి ఓట్లు లేదా పేర్లు తొలగించబడిన వ్యక్తులు. ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చారు మరియు ఈ ప్రజలను ప్రతిఘటించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నది కేవలం కాంగ్రెస్ లేదా ఈ అభ్యర్థి మాత్రమే కాదు. చాలా మంది అభ్యర్థులు లేదా చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి క్యాంపులను నిర్వహిస్తున్నాయి. కానీ ఇది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఆ విషయాన్ని ఎత్తి చూపాలి. ఓటర్ లిస్ట్ నుండి మీ పేరు కూడా తొలగించబడిందా? అవును. మీ పేరేమిటి? బషీర్ షేక్. మీ కుటుంబంలో ఎవరెవరి పేర్లు తొలగించబడ్డాయి? మా అమ్మ పేరు 2002లో ఓటర్ల జాబితాలో ఉండేది, కానీ ఇప్పుడు తొలగించేశారు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? ఏ కారణమూ లేదు. 2002లో అయితే ఓటర్ల జాబితాలో పేరుంది, అందుకే మీ పేరు తీసేశారు. మా నాన్నగారిది సరిగ్గా ఉంటే మాది కూడా సరిగ్గా ఉండాలి కదా. అయితే మా నాన్నగారిది సరిగ్గా ఉంది, మా నలుగురు అన్న చెల్లెల పేర్లే లేవు. మరి ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మేము జమ చేయాలి. ఆ తర్వాత ప్రక్రియ మీకు తెలుసా? ఇప్పుడు సర్చ్ చేయించడానికి వచ్చాము. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. అంటే ట్రిబ్యునల్కి మీరు ఎలా వెళ్తారు? అప్పీల్ ఎలా అవుతుంది? దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? మాకు తెలియదు. అక్క, మీ పేరేమిటి? మనువాల బేవ. మీ ఇంట్లో ఎవరి పేరు డిలీట్ అయింది? నాదే. మీద. ఎందుకు జరిగిందో మీకు తెలుసా? నాకైతే తెలీదు. నేనైతే డాక్యుమెంట్లన్నీ ఇచ్చాను, ఓటు కూడా వేశాను. నాన్నది కూడా సరిగ్గానే ఉంది, అందరిది సరిగ్గానే ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతున్నారు. మీ పేరు తీసేశారని మీకు ఎప్పుడు తెలిసింది? ఇదేదో బిల్లు మొదట్లోనే ఇచ్చారు కదా. నేను హియరింగ్ కూడా వెళ్ళాను, అన్ని జమ చేశాను, కానీ రాలేదు. ఇప్పుడు నాకు అది తెలీదు. ఇక ముందు దారి ఏమిటి? ముందు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు సరి చేసుకుంటాడు. ఇప్పుడు మేమైతే ఓటు వేయాలి. ఈ ఎలక్షన్ లో అయితే బహుశా మీరు ఇప్పుడు ఓటు వేయలేరని మీకు అనిపిస్తోంది. అందుకే దాన్ని చెయ్యాలి, సరి చేయాలి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఈ ప్రాంతంలో ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే ఓటర్ల జాబితాలోకి ఎక్కలేకపోయిన వ్యక్తుల ఇలాంటి కథలు మీకు అంతటా కనిపిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ గుండా వెళ్లవలసి వస్తున్న ప్రజల గురించి నేను చెప్పినట్లుగా మిస్టర్ షేక్ ఒక కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలిగారు. కానీ అతని కొడుకు మరియు అతను చెప్పినట్లుగా వారు ఇతరులకు కూడా సహాయం చేస్తున్నారు. కానీ ఈ ప్రజలకు బహుశా ఇది కష్టమైన పని. ఎందుకంటే వారు మొదట ఈ ఫారంలను నింపాలి, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది కూడా ఒక అంశం. ఉదాహరణకు శ్రీ షేక్ గారి విషయంలో ఆయన మళ్ళీ ఓటర్ల జాబితాలో చేరారు. ఆయన తన నామినేషన్ను దాఖలు చేయగలిగారు. ఈ వ్యక్తులలో చాలా మంది విషయంలో ఈ ప్రాంతంలో 23వ తేదీన జరగబోతున్న ఈ ఓటుకు సమయానికి అది జరగకపోవచ్చు. అది అంటే దానిలోని న్యాయబద్ధత చర్చనీయాంశం. సుప్రీంకోర్టు అది సరైనదేనని చెప్తోంది. ఎందుకంటే ఓటర్ల జాబితాలను ఏదో ఒక సమయంలో స్తంభింపచేయాల్సి ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇది ఎలా పరిణమిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.